ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఈ సీతారాం అనే ఈయన బాచుపల్లిలో, హైదరాబాద్ బాచుపల్లిలో ఈయన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఈయనకి పెళ్ళయింది 10 ఏళ్లయింది. అయితే ఇతను ఒకటి కాదండి, 2 కాదు, 19 పేజీల తను చనిపోతున్న సూసైడ్ లెటర్ రాసాడు. అయితే ఆల్మోస్ట్ 16 వాట్సాప్ స్టేటస్‌లు. దానికి తోడు అతని సెల్ఫీ వీడియో. అసలు ఈ వీడియోలన్నిట్లో ఈ అబ్బాయి చెప్తున్న నిజాలు వింటుంటే ఒక్కొక్కటి భయంకరంగా ఎంత దారుణంగా ఉందంటే, మనం ఇన్నాళ్ళు ఏం విన్నాము? ఒక అమ్మాయిని ఒక అబ్బాయి అంటే భార్యని ఎక్కువగా భర్త హింసిస్తూ ఉండడం మనం జనరల్‌గా వింటూ ఉంటాం. కానీ ఈ ఈ రేణుక అనే ఎంత దారుణంగా ఈ సీతారాం అనేవాడిని రెచ్చగొట్టింది. అంటే రెచ్చగొట్టడం అంటే అసలు నిజంగా నరకం చూపించిందనమాట. ఒక భర్త ఎంత నరకం అనుభవించాలో అంత నరకం అనుభవించి ఇంక ఏం చెయ్యలేక చచ్చిపోయాడు అబ్బాయి. తనకు తానే చచ్చిపోయాడు. అయితే ఇతనికి నెలకి 2,00,000 రూపీస్ సాలరీ అనమాట. ఏజ్ అరౌండ్ 36, 37 ఉన్నాయి. అయితే ఫిబ్రవరి 2వ తారీఖున హుస్సేన్ సాగర్‌లో దూకి చచ్చిపోయాడు. ఏం జరిగింది అనేది గనక చూస్తే, ఇతనికి పెళ్ళై 10 ఏళ్ళు కదా! ఇద్దరు పిల్లలున్నారు. అయితే ఇద్దరు పిల్లలున్నారు. మంచిగా హ్యాపీగా వెళ్తున్న సంసారం అనుకునే లోపు పెళ్ళాన్ని పెళ్ళానికి ఒక్కటి కాదండి, ఏకంగా 6గురితో ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్‌లు బయటపడ్డాయి. ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్‌లు ఎలా ఉన్నాయంటే అతి దారుణం అండి. అసలు ఏ భర్త ఆ భార్యని అంత నగ్నంగా శృంగార వీడియోలు చూసాడనమాట. చూసి ఏంటిది అని ప్రశ్నిస్తే అవి అలాగే ఉంటాయి. నాకు వాడంటే ఇష్టం. నాకు నీతో వద్దు. అలా అని నేను నీకు విడాకులు ఇవ్వను. కానీ నువ్వు నాకు అడ్డు చెప్పకూడదని చెప్పిందనమాట. అయితే అతను ఎంతలాగా మధ్యలో గొడవలయ్యాయి. గొడవలైతే ఈమె ఎలా బెదిరించిందంటే, నువ్వు గనక నన్ను అంటే నువ్వు నన్ను గనక ఆపావనుకో, నేను ఈ వీడియోలన్నిటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిచ్చేస్తాను అంది. అయితే ఏం చేస్తాడు ఒక మగాడు, ఆ భార్య అంత తెగించి వేరే వాడితో ఆ పడకను పంచుకుని శృంగార వీడియోలు, ప్రైవేట్ వీడియోలన్నిటిని భర్తకే చూపిస్తే ఏం చేయగలడతను? ఏం చేయలేడు కదా! ప్రాధేయపడ్డాడు. "వదిలేసేయి, నువ్వు ఈ గోలలోకి వెళ్ళకు. ఆ! నువ్వు గతం గతః. మనం మనందరం కలిసుందాము." అంటే మనందరం అంటే పిల్లలు, నువ్వు, నేను హ్యాపీగా ఉందాము. జరిగిందేదో జరిగిపోయింది. నేను పెద్ద బాధపడట్లేదు దానికి అని చెప్పేసంటే, నువ్వు అడ్జస్ట్ అవుతావేమో గానీ నేను అడ్జస్ట్ అవ్వను. నాకు నా పాత అఫైర్సే కావాలి. కానీ పిల్లల్ని నీకివ్వను అని జెప్పేసి అసలు మానసికంగా, ఆ! ఎమోషనల్‌గా అన్ని విధాలుగా టార్చర్ పెట్టిందనమాట. ఇంకా ఒకానొక దశలో అతను ఏమన్నాడంటే, "నువ్వొద్దు, నువ్వెళ్ళిపో, పోనీ నా పిల్లల్ని నాకిచ్చేయండి. నా నా పిల్లల్ని గూడా నేను నీకివ్వనని" జెప్పేసి రివర్స్ నీ మీదే కేసేస్తానని చెప్పడంతో పరువు పోయింది ఆయనకి. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేసింది మొత్తం వీడియోలన్నిటిని. ఇంకా బయట సొసైటీ అడుగుతుంది కదా! ఏంటండి మీ భార్య అలా చేసిందని ఒక్కళ్ళు కాకపోతే ఒక 10 మందైనా ప్రశ్నిస్తారు కదా! సోషల్ మీడియా యుగంలో. ఇంకా తట్టుకోలేకపోయాడనమాట. చివరికి ప్రాధేయపడ్డాడు. కాళ్ళ వేళ్ళ పడ్డాడు. ఏం జరిగినా నేను తట్టుకున్నాను. ప్లీజ్ నువ్వు యాక్సెప్ట్ చెయ్యి అన్నా కూడా ఆమె వినలేదనమాట. ఇంకేం చేసేది లేక మొత్తం 19 పేజీల లెటరు, సెల్ఫీ వీడియో చనిపోయే ముందు అసలు ఎందుకు ఇలా చేసేదంతా కూడా వాళ్ళ నాన్నగారికి పంపించి, ఎవరికి నాన్నగారు, సీతారాం గారి నాన్నగారికి పంపించి ఆయన చనిపోయాడనమాట. అయితే ఆ మొత్తం పోలీసులకి కేసేసాడు వాళ్ళ నాన్న. వేస్తే ఈమెనిను వాడిని అంటే ఈ ఈ రేణుకకున్న ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్‌ని, ఇంకో నలుగురు ఉన్నారులెండి. కానీ వాడు పెద్దగా బయట పడలేదు. ఇద్దరిని మాత్రం పట్టుకొని బొక్కలో వేశారు. అంటే జైల్‌లో వేశారనమాట. జైల్‌లో వేశారు. ఇంకా మొత్తం అంతా కూడా దానికి సంబంధించిన తీగ లాగితే డొంకంతా బయటకొస్తుంది. అది విషయం.